దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరిమైన కార్యక్రమంలో విరివిగా వీక్షించుచున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ తరపున మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి మేమును క్షేమం. దేవుని కృపలో పరిచర్యలో ముందుకు కొనసాగిపోవచ్చున్నాం. ప్రియ బిడ్డలారా, మీ కొరకు అనుదినము ప్రార్థన చేయుచున్నాం. కుటుంబాల క్షేమం కొరకు నెమ్మది, సమాధానము, ఆదరణ దేవుని సన్నిధిలో మీ కుటుంబాలకు దేవుడు నిండుగా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. దేవునికి స్తోత్రం. అండ్ ఎ గ్రేట్ సైన్ అపియర్డ్ ఇన్ హెవెన్, ఎ వుమెన్ క్లోత్డ్ విత్ ద సన్, విత్ ద మూన్ అండర్ హర్ ఫీట్, అండ్ ఆన్ హర్ హెడ్ ఎ క్రౌన్ ఆఫ్ 12 స్టార్స్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర మహోన్నతుడా, మహాగణుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నన్ను మీ సిలువ చోటున మరుగు చేసుకోండి. మీ యొక్క జీవపు వాక్కుతో ప్రతి బిడ్డతో మాట్లాడండి. రిలీజ్ దై వర్డ్, ఓ లార్డ్ ఫాదర్. ఓ లార్డ్ జీసస్, హెల్ప్ దెమ్ లార్డ్ టు కీప్ ఫెయిత్ ఆన్ దై వర్డ్. దేవా, మీ మాట యందు విశ్వాసం ఉంచుట వలన ప్రభువా ఆ హృదయాలు తెరవబడినట్లుగా సహాయం చేయండి. అద్భుత రీతిగా ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా దర్శించండి. ఓ లార్డ్ జీసస్, మీట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లార్డ్ ఫాదర్ జీసస్, ఎట్ దిస్ టైమ్. Lord Father, you do great and mighty miracles in their life, oh Father, so that they can receive thy power, Lord Father, so that they can achieve many things in their life, oh Father. గొప్ప దేవా, మీకు వందనాలు. మీ అద్భుత శక్తిని గ్రహించుకొని అయా వారు జీవితాలు ఆత్మీయంగా కట్టబడినట్లుగా సహాయం చేయమని కృపకై వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేఖన భాగములలో ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖన భాగములలో గమనించినట్లయితే యోహాను భక్తుడు 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో రాయించిన మాట సూర్యుని ధరించిన స్త్రీ. ఇక్కడ సూర్యుడు అనగా యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ అనగా సంగమునకు సాదృశ్యముగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. సూర్యుని ధరించిన స్త్రీ, ఆయన నీతి సూర్యుడు అని పేరు మన ప్రభు వారికి. దేవునికి స్తోత్రం. నీతి సూర్యుడైన మన ప్రభు అయిన దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడని మనకు తెలుసు. ఆయన నీతి కలిగిన దేవుడు అని మనకు తెలుసు. నీతి అనగా పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉంది. లేఖన భాగములలో గమనించినట్లయితే నీతిమంతుడైన మన దేవుని, అందుకనే పిలాతు అంటున్నాడు కదా, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రం. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతికిని పరిశుద్ధతకును సాదృశ్యంగా ఉన్నారు. నీతి సూర్యుడైన యెహోవా నీ మీద ప్రకాశించినప్పుడు లేదా ఉదయించినప్పుడు నీకు వెలుగు కలుగుతుంది. లెమ్ము, తేజరిల్లుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క లేఖన భాగములలో మన జీవితాల్లో ప్రభువు వారు స్త్రీ అనగా సంగములకు సాదృశ్యముగా ఉంది. ఈ యొక్క లేఖన భాగములలో గమనించినట్లయితే సూర్యుడు అనగా నీతి, పరిశుద్ధత, క్రీస్తు స్త్రీ అనగా సంఘము, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. మరి ఎలా ఉండాలి అంటే నీతిమంతులముగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి అని లేఖన భాగములు మనకు జ్ఞాపకము చేయుచున్నాయి. ఆయన నీ మీద ఉదయించినప్పుడు నీ రెక్కలకు ఆరోగ్యము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖన భాగములలో నీతి సూర్యుడైన దేవుడు నీ మీద ఉదయించబడాలి అంటే నీవు సంసిద్ధమైన మనస్సును కలిగి ఉండాలి. మనం అంటూ ఉంటాం ఎన్నోసార్లు, నాకు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉంది,
కానీ కుదరలేదు, ఆరోగ్యం బాగాలేదు, లేదా మరి నాకు ప్రార్థించుకోవాలని ఉంది కానీ నా ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం వల్ల ప్రార్థించుకోవడానికి అనుకూలతగా లేదు, మా ఇల్లు చిన్నగా కావడం వల్ల ప్రార్థించుకోవడానికి నాకు సరైన రీతిలో ప్రైవసీ లేదు. మెనీ ఎక్స్క్యూజెస్ మెనీ ఎట్ అ టైమ్స్ యూస్ టు టెల్ నాట్ టు ప్రే. మరి ప్రార్థన చేయకుండా మరి ఎందుకు చేయలేకపోతున్నామంటే ఎన్నో లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన మరి మనము దేవుని సన్నిధిలో నీతి సూర్యుడు మన జీవితాల్లో మన మీద ఉదయించాలి, మనము దేవుని కొరకు జీవించాలి అంటే ఆయన వెలుగును అనుదినము ఆస్వాదించే వారముగా ఉండాలి. ఆయన వెలుగును, ఆయన యొక్క మహిమను మనము అనుదినము కూడా కోరుకునే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి అంటే, దేవుని యొక్క అద్భుతాలు చూడాలంటే నీతి సూర్యుడు నీలో నాలో ఉదయించాలి. నీతి సూర్యుడైన యెహోవాను కలిగి మనము జీవించాలి. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు గనక మనము నీతిని పరిశుద్ధతను కలిగి ఎల్లప్పుడూ జీవించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన సూర్యుని ధరించిన స్త్రీ, మరి సూర్యుడు అనగా నీతి పరిశుద్ధత, ధరించిన స్త్రీ అనగా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి నీతి కలిగి ఉండాలి. మన జీవితాల్లో అంటారు, మరి అమ్మా నేను ఎంతో నీతిగా బ్రతికిన దాన్నే, నేను చాలా నిజాయితీగా లేదా పరిశుద్ధంగా జీవించిన దాన్నే, కానీ నా భర్త త్రాగుబోతు అవ్వడం వలన పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలో అర్థం కాక నేను ఎన్నో మార్లు ఇలా దారి తప్పి పాపములో పడిపోయాను. మరి దేవుని దగ్గర అనుదినము నేను పశ్చాత్తాపం కోరుకుంటున్నానని కొంతమంది చెప్తారు. ఆల్ దోస్ ఆర్ లేమ్ ఎక్స్క్యూజెస్. మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను నమ్ముకున్న పిల్లలకు లేదా తనను ఆశ్రయించు పిల్లలకు ఏ లేమి కొదువై ఉండదు. ఒకవేళ సింహ పిల్లలైన లేమి గలవై ఉంటాయేమో, కానీ మరి ఆయనను ఆశ్రయించు పిల్లలకు ఏ మేలు ఏ సహాయము కూడా కొదువై ఉండదు అని భక్తుడు మనకు జ్ఞాపకము చేయుచున్నారు. విశ్వాస సహితమైన పోరాటం పోరాడుతూ నీతిని మనం వెతికిన వారము వేళలా, మనం నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే ఆయన అభిషేకముతో మనము నింపబడిన వారముగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. లోకములో ఎన్నో రకాల మరి సమస్యలతో, ఎన్నో రకాల మరి శాపముతో, ఎన్నో రకముల పాపములతో, ఎన్నో రకముల వ్యసనములతో కృంగిపోతున్న ప్రతి బిడ్డ కూడా తనకు అనుకూలంగా ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు. కానీ ప్రభు వారు అంటున్నారు కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి, నేను నీతిమంతుడిని గనక మీరు కూడా మీ యొక్క మరి జీవితంలో నీతిగా ఉండుట అలవర్చుకునుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు సత్యమును అనుసరించే వారు నిత్యము దేవునికి ఇష్టలుగా ఉంటారు. మనము నీతిని అనుసరించే వారంగా, సత్య మార్గంలో ప్రయాణము చేసే వారంగా, మడతైనను మచ్చైనను కళంకమైనను లేని వారంగా ఉండాలని ప్రభువారు మనల్ని సృజించి ఉన్నారు. ప్రభువారు మనల నుండి ఆశిస్తున్నారు. అందుకనే లేఖన భాగములలో నీకు ఏది కావాలో, ఏమి కొదువుగా ఉన్నదో, ఏ లేమిలో ఉన్నావో, సంతోషము లేక ఉన్నావా, సమాధానం లేక ఉన్నావా, ఆర్థిక లేమిలో ఉన్నావా, అప్పుల సమస్యలతో కొట్టుమిట్టాడుచున్నావా, చనిపోవాలని తీర్మానం చేసుకొని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నావా, నెమ్మది లేకుండా, ఆదరణ లేకుండా, ఎటువంటి పోషణ లేకుండా ఉంటున్నావా, ఇంకెందుకు నాకు నా బ్రతుకులో మరణము మరి తప్పదు అని నీవు యోచిస్తూ ఏ యొక్క ఆలోచన కూడా మరి రాని పరిస్థితిలో సతమతమవుతూ కృంగిపోతున్నావా, ప్రభు అంటున్నారు కదా, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నేను నీతిమంతుడను కనుక నా నీతిని రాజ్యమును మొదటగా వెతికితే నీకు కావాల్సినవన్నీ నేను అనుగ్రహిస్తాను అని ప్రభువారు సెలవిస్తున్నారు. ఫస్ట్ యు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ things shall be added unto you in your life. ప్రతి ఒక్క అవసరత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఏ విధంగా తీర్చాలో ప్రభు వారికి తెలుసు. అందుకని అంటున్నారు, ప్రభులు మహారులు కూడా అంటున్నారు, నీ చింత యావత్తు నా మీద వేయి, ఏ విషయంలో కూడా నువ్వు చింతపడవద్దు, నీవు బాధపడవద్దు. నీతిమంతుడైన దేవుని నీవు ఆశ్రయిస్తే నీవు నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా అనగా ఖర్జూరపు చెట్టు వలె నిత్యము మోవు వేయుచుండు అనుభవంలో నీవు ఉంటావు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. తొలకరి వన కార్యక్రమములను విరివిగా వీక్షించున్న ప్రియవిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు వారు మనల నుండి నీతిని ప్రేమిస్తున్నారు. మనము నీతిని ప్రేమించే వారముగా ఉండాలి. మనము నీతిమంతులముగా, నీతిని ప్రేమించే వారముగా, దుర్నీతిని ద్వేషించే వారముగా ఉంటే ప్రభు వారు మన యందు దృష్టి ఉంచి మన పట్ల అనేక అద్భుత కార్యాలు చేసేవారుగా ఉంటున్నారు. ప్రభు వారు ఆయన భూలోకంలో జీవించిన 3.5 ఆ యొక్క సంవత్సరాల్లో కూడా ఎంతో పరిచర్యలో 3.5 సంవత్సరంల పరిచర్యలో ఎన్నో అద్భుతాలు చేశారు. కొండ మీద ఉంటే కొండ మీదకి ప్రవాహముగా, మరి ఇంకను అరణ్యంలో ఉంటే అరణ్యంలోకి పబ్లిసిటీ లేకుండా, క్యాన్వాస్ లేకుండా, ఎటువంటి సౌండ్ సిస్టమ్ లేకుండా ఎంతోమంది గంటల తరబడి, రోజుల తరబడి ప్రభువారు వాక్యాలు విన్నారు. అనేకుల హృదయాలు తెరవబడ్డాయంటే ప్రభువారు ఆయన జీవించిన జీవిత కాలము ఎంతో పరిశుద్ధమైనది. పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు గనక మనము నిత్యము ప్రభువారిని పరిశుద్ధుడు 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 అని ఆరాధించే వారంగా ఉండాలి. మన నోట ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధతను గూర్చిన జీవపు వాక్కులు ఉంచబడాలి. ఆయన వాక్యమును ధ్యానించే వారంగా ఉండాలి. ఆయన సత్య మార్గంలో నడుచుకునే వారంగా ఉండాలి. నీతి మార్గంలో జీవించే వారంగా ఉండాలి. మరి ఎటువంటి దుష్ప్రవర్తన లేకుండా, ఎటువంటి దుర్నీతి దుష్టత్వం లేకుండా, మన యొక్క ఆలోచనలో, మన తలంపులో, మన క్రియలలో, మాటలో, చూపులో, క్రియల్లో, నడకలో, పడకలో సమస్తములు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభువారు మన నుండి ఇష్టపడుచున్నారు, కోరుకుంటున్నారు. కడవరి అంత దినాల్లో, బహు చెడ్డ దినాల్లో ఉంటున్నాం మనము. దేవుని యొక్క మరి నీతి సూర్యుడు అనగా అప్పుడు పరలోకముందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ. సూర్యుడు అనగా మరి సూర్యుడు దేనికి సాదృశ్యం అంటే ఆయన నీతికి, పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్త్రీ అనగా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. మరి ప్రభు వారు నీతి, పరిశుద్ధత కలిగి ఉన్నారు కాబట్టి మనము కూడా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన నీవు నేను కూడా పరిశుద్ధత కలిగి, నీతి కలిగి ఉండాలని ప్రభువారు కోరుచున్నారు. చంద్రుని మీద నిలుచుట అనగా, చంద్రుడు అనగా విధేయత. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మరి మూన్ ఇట్ ఇండికేట్స్ ఒబీడియన్స్. మన జీవితాల్లో చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. సూర్యకిరణాలు చంద్రుని మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు. ఎస్, ఇట్ వోంట్ బి షైన్ ఇట్స్ ఓన్. మనము ఎప్పుడైతే సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడతాయో అప్పుడు చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. విధేయత, అబ్రహాము దేవునికి ఏ విధంగా విధేయత చూపించి ఉన్నాడో మన జీవితాల్లో మనము కూడా దేవునికి విధేయులుగా ఉండాలి. వీ నీడ్ టు షో ఒబీడియన్స్ అంటూ గాడ్ ఆల్మైటీ ఆల్ ద టైమ్, నాట్ వన్స్, నాట్ ట్వైస్, నాట్ థ్రైస్, ఆల్ ద టైమ్ వీ నీడ్ టు షో ఒబీడియన్స్. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు చెప్పి ఉన్నారు, నేను చూపించు దేశమునకు, ఈ దేశమును, ఈ జనమును విడిచి వెళ్ళినప్పుడు ఈ నెవర్ షో ఎనీ డిజోబీడియన్స్ బట్ హీ షోడ్ దేర్ హీజ్ ఒబీడియన్స్. దట్స్ వై గాడ్ బ్లెస్డ్ అబ్రహాం ఎ లాట్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం వెంటనే వెళ్ళి ఉన్నాడు. ఈవెన్ ఇస్సాకు కూడా కమ్ లెట్స్ గో అన్నప్పుడు ఎక్కడికి, ఏమిటి అని ప్రశ్నించలేదు, కానీ తండ్రి వెంబడించి ఉన్నాడు ఇస్సాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాల్య దినములు యందు ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, విధేయత కలిగి ఉన్నవాడు. దేవునికి మరి తండ్రికి మరి ఎంతో విధేయత చూపించి ఉన్నాడు. ప్రార్థనా జీవితము కలిగి ఉన్నాడు ఇస్సాకు. మరి వాక్య ధ్యానము కలిగి ఉన్నాడు. పొలంలో నిత్యము మరి దేవుని స్తుతిస్తూ వాక్యము ధ్యానిస్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమర్పణ జీవితము కలిగి ఉన్నవాడు ఇస్సాకు. జీవితంలో ఎంతో సమర్పణ కలిగి, అంటే తండ్రి ఏది చెప్తే అది అని ఎంతో డెడికేటెడ్గా విధేయత కలిగి తండ్రిని వెంబడించి ఉన్నప్పుడు మరి అన్నీ ఉన్నాయి, కానీ బలి అర్పించడానికి బలి పశువు ఏదన్నప్పుడు తండ్రి అన్నాడు యెహోవా ఈరే, అంటే ఆయనే చూసుకుంటారు అన్నప్పుడు వెంటనే దేవుని యొక్క మరి కార్యము అక్కడ తండ్రి కుమారుడు చూసి ఉన్నారు విశ్వాసము ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి డెడికేషన్, అటువంటి తెగింపు కలిగిన మన యొక్క జీవితంలో సమర్పణ కనుక ఉంటే మనము ఏ పరిస్థితుల్లో కూడా దేవునికి మరి భూలోకంలో తల్లిదండ్రులకు కూడా అవిధేయముగా జీవించము, కానీ వి విల్
always show our obedience unto God Almighty and our parents. దేవుని స్తోత్రం. యవనస్తులారా, నీ జీవితంలో నీవు ఎలా ఉన్నావు, నీ బ్రతుకు ఎలా ఉంది? నీవు కొన్నిసార్లు విధేయత చూపినట్లే ఉంటున్నావు, కానీ తల్లిదండ్రులను మోసం చేసే వ్యక్తిగా, తల్లిదండ్రులను అబద్ధము చెప్పుచు విధేయంగా జీవించే వ్యక్తిగా ఉన్నావా? కొన్ని నిజాలు చెప్తూ కొన్ని అబద్ధాలు ఆడుతూ ఎన్నో రకాలుగా తల్లిదండ్రులను నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్తూ కాలేజీ ఎక్కొట్టి బయట తిరుగుతున్నావా? ఏముందిలే, ఇదేగా, ఈ ఒక్క రోజేగా, 360 రోజులు నేను తల్లి మాట తండ్రి మాట వింటూనే ఉన్నానుగా, ఈ ఒక్కసారిగా నా ఫ్రెండ్ బర్త్డే అనుకుంటున్నావా? ప్రియబిడ్డలారా, మనం అనుకుంటాం, కానీ ఆ ఒక్క పులిపిండి లాంటి అవిధేయత, ఆ ఒక్కసారి చేసిన పొరపాటు నీ జీవితంలో నీవు ఆశీర్వాదం పొందకుండా, ప్రభువు వారు నీకు అనుగ్రహించవలసిన గొప్ప అనుగ్రహం పొందకుండా ఆటంకంగా ఉంటుందేమో. డిడ్ యూ అనలైజ్ ఎనీ టైం? దేవుని ప్రియబిడ్డలారా, మనము గమనించుకోవాలి, ఏ ముందులే అన్న మాట మన జీవితంలో ఎప్పుడూ రాకూడదు. పులిపిండి లాంటి అవిధేయత ఒక్కసారిగా, ఈసారిగా ఇదే ముందులే, తప్పే ముందులే అని మనం అనుకుంటామేమో, కానీ ప్రభువారు అంటున్నారు కదా, నా కుమారుడా, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిదండ్రులకు విధేయుడవై ఉండు, విధేయురాలువై ఉండు. వీ నీడ్ టు షో ఒబీడియన్స్ అంటూ అవర్ పేరెంట్స్ బికాస్ వీ నీడ్ టు హ్యావ్ లాంగ్ లైఫ్. దేవుని స్తోత్రం. వీ నీడ్ టు బీ బ్లెస్డ్, అండ్ బ్లెస్డ్ టు మెనీ పీపుల్ మీన్స్ వీ ఆల్వేస్ హ్యావ్ టు షో అవర్ ఒబీడియన్స్ అంటూ గాడ్ ఆల్మైటీ అండ్ ఆల్సో హ్యావ్ టు ఫాలో హీజ్ ఇన్స్ట్రక్షన్స్. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకమని సామెతల గ్రంథం 3వ అధ్యాయం జ్ఞాపకం చేయుచున్నది. మై సన్, ఫర్గెట్ నాట్ మై ఇన్స్ట్రక్షన్స్. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకు అంటే మరచిపోయే ఆలోచన మనకుంది, మర్చిపోయే మనస్సు మనకుంది, మరచిపోయి మరి అనేక సార్లు అవి దేవుళ్ళుగా జీవించే అలవాటు ఉంది. కాబట్టి నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా, ఏదో అమ్మ చెప్పిందిలే, నా చెప్పాడులే, అక్క చెప్పిందిలే అని కాదు, హృదయపూర్వకంగా, హోల్ హార్టెడ్. వీ నీడ్ టు ఫాలో హీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ద టైమ్. వీ నీడ్ టు ఒబే హిస్ వర్డ్ అండ్ వీ నీడ్ టు ఆల్వేస్ మెడిటేట్ ద వర్డ్ డే అండ్ నైట్, నాట్ టు ఫాల్ ఇన్ ఎనీ సిన్ ఆర్ ఈవిల్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమములను విరివిగా వీక్షించున్న ప్రియ బిడ్డలారా, చంద్రుడు తను స్వయంగా ప్రకాశించలేడు, కానీ సూర్యకిరణాలు చంద్రుడి మీద వచ్చి పడినప్పుడు ప్రకాశిస్తుంది. అంటే మనము వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ అంటూ గాడ్ ఆల్మైటీ. వీ నీడ్ టు షో ఒబీడియన్స్ అవర్ గాడ్ ఆల్మైటీ. ఎప్పుడైతే మనము దేవునికి సమర్పించుకుంటామో, వెన్ వి డెడికేట్ అవర్ లైఫ్ కంప్లీట్లీ అంటూ ద లార్డ్, హీ విల్ టేక్ ఆల్ అవర్ బర్డెన్స్ and all our sorrows, all our problems, and he will resolve it. నమ్మిన వారం దేవుని మహిమను చూస్తాం, అంతే. ఇఫ్ యూ ట్రస్ట్ అంటు ద లార్డ్, యూ విల్ సీ గ్రేట్ అండ్ మిస్టీరియస్ మిరకల్స్. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ఈ అనుభవాలు కలిగి ఉన్నారు, ఎంతోమంది మీ ఈ అనుభవాల్లో నుండి వెళ్తున్న వారమే, కానీ అప్పటికప్పుడే జస్ట్ లైక్ ఎ మెడిసిన్ వాడుకుంటాము దేవుణ్ణి, ఒక ఔషధంగా, ఒక డాక్టర్గా. అప్పటికప్పుడే కృతజ్ఞత కానుకిచ్చానుగా, మురక్కుబడి కానుకిచ్చానుగా, సాక్ష్యం చెప్పానుగా, అయిపోయింది. దట్స్ ఆల్. నాట్ లైక్ దట్. అవర్ లైఫ్ మస్ట్ బి, వి మస్ట్ లివ్ అవర్ లైఫ్ యాజ్ ఎ వర్త్ వైల్. మన జీవితము మనము దేవునికి ఒక యోగ్యమైన వారముగా, యోగ్యమైన బిడ్డగా మన జీవితము దేవునికి ఉండాలి. అప్పటికప్పుడు ఏదో మేలును పొందుకున్న కృతజ్ఞత కానుక, మురక్కుబడి కానుక, సాక్ష్యము, నాట్ లైక్ దట్. కానీ మనం ఆల్ ద టైమ్ we have to sacrifice our life as a living sacrifice, because God Almighty, He bought us with His precious blood. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన మనము దేవుని సన్నిధిలో దేవునికి ఎల్లప్పుడూ విధేయులుగా ఉండాలని కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విధేయత అనేది ఎన్నో అసాధ్యమైన కార్యాలు, ఎన్నో ఇంపాసిబుల్ థింగ్స్ ఇట్ విల్ మేక్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్.
నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంతే. దేవుని స్తోత్రం. నేను మీతో చెప్పినది చేయుడి అంతే. ఏంది దీనివల్ల ఏమి ఉపయోగం? 6 రాతి బాణాలు తీసుకొచ్చి నీళ్లు నింపితే ద్రాక్షరసంగా మార్చడం ఏంటి? అడవుల్లో ప్రభువారు ఏదో చెప్తున్నారులే, ఏమీ అనుకోలేదు. ఆయన మీతో చెప్పింది చేయడు. దట్స్ ఆల్. వాళ్ళు చేశారు అంతే. అంచుల మటుకు నీళ్లు నింపారు. ఏం జరిగింది? కానా వివాహంలో మొదట ఇచ్చిన ద్రాక్ష రసము కంటే మధురాతి మధురమైన ద్రాక్ష విధేయత. వీ కెన్ సీ విధేయత, ఒబీడియన్స్. ఇస్సాకు జీవితంలో ఇస్సాకు తండ్రికి విధేయత. మనము వాటెవర్ దేవుడు చెప్పినట్లు చేస్తే అప్పుడు మనకు కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని నిందలు రావచ్చు, కొన్ని బాధలు రావచ్చు, కొన్ని అవమానాలు రావచ్చు, కొన్ని నిష్ఠూరాలు రావచ్చు. వాటెవర్ వి ఫేస్ ఇన్ అవర్ లైఫ్, దేవుని మీద నమ్మకం వచ్చి ప్రార్థనాపూర్వకంగా మనం నిలబడితే అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఎన్నో అనుభవాల ప్రభువారు మన జీవితంలో బంగారము చక్కగా వేసుకుంటున్నామంటే బంగారం అలా రాలేదు భూమి నుండి, కానీ అగ్నిలో పుటం వేసి కాల్చి 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 ఎన్నో రకాలుగా కాల్చినప్పుడు ఆ మురిగితో ఉన్న ఆ యొక్క బంగారము మెరుస్తూ వస్తుందంటే, సువర్ణంగా శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందంటే ఆ అగ్నిలో కొలిమి వేయబడుతుంది, మరలా కొలిమి వేయబడుతుంది. విశ్వాసి జీవితంలో శ్రమ తప్పక కలుగును. శ్రమ మనం పొందినప్పుడు, కష్టము మనం పొందినప్పుడు, నిందలు మనం పొందినప్పుడు దేవుని యందు మనం విధేయత కలిగి నిలిచిన వారమైతే ప్రభువారు ఆయన కార్యాలు చేయడానికి సమీపంగా ఉన్నారు. ప్రభువారి కార్యాలు మనం ఎన్నో చూసాం మేము మా పరిచర్యలో. దేవుని యొక్క మాటకు విధేయత కలిగి నిలిచినప్పుడు, ఇబ్బంది కొలిమిలో పుటమ వేయబడినప్పుడు, ప్రభువా యవన జీవితాలు సమర్పించుకొని మీలో అంటుకట్టబడి జీవించున్న మాకు ఈ శ్రమలు, అవమానాలు, నిందలు ఏంటి ప్రభు అని అడిగినప్పుడు, నేను చేయబోయే కార్యము ఊరక నిల్చుండి చూడని ప్రభు వారు ఇచ్చిన దర్శనాలు, ఇచ్చిన మాట చొప్పున నిలబడ్డప్పుడు మేము ఊహించని భీకర కార్యములు, ఎవరు ఊహించని కార్యములు, మేము ఊహించని అద్భుత కార్యాలు గాడ్ షోన్ ఇన్ అవర్ లైఫ్, మిస్టీరియస్ మిరకల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కలకరి మన కార్యక్రమంలో వీక్షించిన ప్రియబిడ్డలారా, జస్ట్ ఓబే అండ్ ట్రస్ట్ అంటు ద లార్డ్. విధేయత చూపించు, దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రభువారు నీ జీవితంలో ఎన్నో కార్యాలను చూస్తాం. లేఖన భాగంలో మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును. బట్ ఫర్ యూ హూ ఫియర్ మై నేమ్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్ షాల్ షైన్ విత్ హీలింగ్ ఇన్ హిస్ వింగ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బట్ ఫర్ యూ who fear my name, the son of righteousness shall rise with healing in his wings. Praise the Lord. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు, son of righteousness, and also it gives you health. నీ రెక్కలకు ఆరోగ్యం కావాలంటే నీ జీవితంలో నీతి సూర్యుడు నీకు ఉదయించాలి. నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయించాలి అంటే నువ్వు ఉదయింపజేయబడడానికి అవకాశం ఇవ్వాలి. వీ హ్యావ్ టు ఒబే. ఆయన మాటకు లోబడాలి. అనుదినము దేవుని నామమును స్మరించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క అనుగ్రహము మనం పొందగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో అబ్రహాము దేవునికి విధేయత చూపించి ఉన్నాడు. అలానే సంఘము కూడా దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. 12 నక్షత్రములు గల కిరీటము అపోస్తల ఉపదేశమునకు సాదృశ్యముగా ఉన్నది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది. మన జీవితంలో ప్రభువారు సూర్యుడు అనగా పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది. సూర్యుని ధరించిన స్త్రీ అనగా సూర్యుడు పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది. చంద్రుని మీద నిలుచుట అనగా విధేయతకు సాదృశ్యముగా ఉన్నది. అపోస్తల బోధ 12 నక్షత్రములకు సాదృశ్యముగా ఉన్నది. అపోస్తల బోధ అనగా మరి దేవుని యొక్క బోధలో, మన సహవాసంలో, ప్రార్థనలో, ఇంకను రొట్టె విరుచుటలో మనం ఎడతెగక ఉండాలి. ఏముందులే ఒక వారం చర్చికి వెళ్తే వెళ్ళాము, లేకపోతే లేదు మరి అనేది కాదు. వాక్యము యూట్యూబ్లో మేము ఫోన్ ద్వారా వింటున్నాము కదా, కాదు.
కానీ అపోస్తుల బోధ మరి దేవుని సన్నిధి సహవాసంలో ప్రార్థనలో ఇన్ ప్రేయర్ వితౌట్ సీజింగ్ నాట్ టు ఫాల్ ఇన్ టెంప్టేషన్, శోధనలో ప్రవేశింపబడకుండా నిమిత్తము మనము నిత్యము ప్రార్థించే వారంగా, సహవాసంగా కూడుకునే వారంగా, దేవుని యొక్క బోధను వినే వారంగా, రొట్టె విరుచుటలో ఎడతెగక పాలి పంపులు పొందే వారంగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. సూర్యుడు అనగా పరిశుద్ధతకు నీతికి సాదృశ్యముగా ఉన్నది. చంద్రుడు అనగా విధేయత. సంఘము దేవునికి ఆ సంఘ కాపరికి విధేయులుగా ఉండాలి. గర్వము అహంకారము దేవుని దృష్టికి చాలా దూరం, అది పతనమునకు దారి తీస్తుంది. విధేయులు హంబుల్నెస్, ఒబీడియన్స్ చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో మనం కార్యాలు పొందాలి అంటే విధేయత చాలా అవసరము. హంబుల్నెస్, దీనత్వము చాలా అవసరము. దేవుని సన్నిధిలో వీ హ్యావ్ టు సీక్ హిస్ రైచియస్నెస్ అండ్ కింగ్డమ్ మీన్స్ వీ విల్ రిసీవ్ ఆల్ థింగ్స్ విచ్ వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12 నక్షత్రములు అనగా దేవుని యొక్క సన్నిధిలో మరి అపోస్తల బోధలో మనము దేవుని యందు నిత్యము కూడా ఎడతెగక ఆయన సహవాసంలోను, బోధలోను, ప్రార్థనలోను, రొట్టె విరుచుటలో నిత్యము కూడుకునే వారముగా ఉండాలని ప్రభువారు ఈ యొక్క లేఖన భాగములను మనకు జ్ఞాపకము చేయుచున్నారు. నా ప్రాణమ తినుము, తాగుము, సుఖించుము అనే రీతిలో ఉండగా నా ప్రాణమ యెహోవాను సన్నతించుము అని 103వ కీర్తన ప్రకారం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం ఫర్గెట్ నాట్ ఎనీ బెనిఫిట్స్ అండ్ బ్లెస్సింగ్స్ విచ్ ఐ హ్యావ్ గివెన్ అంటు యూ. ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ విధేయత కలిగి దేవుని మీద ఆధారపడి దేవునిలో విధేయత మరి హంబల్నెస్ కలిగి దీనులముగా పరిశుద్ధత కలిగి నీతి కలిగి జీవించే వారము ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగించున్నారు. పరిశుద్ధమైన మాటలు ప్రభువారు దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభు. లేఖన భాగంలో బట్టి మీ స్తోత్రాలు. సూర్యుడు, నీతి సూర్యుడు ప్రభు, ఆయా నీతిని పరిశుద్ధతను ప్రభు, సూర్యుని ధరించిన స్త్రీ అనగా ఆయా స్త్రీ తండ్రి సంగమునకు సాదృశ్యత, ఆయా చంద్రుడు అనగా ప్రభు తండ్రి విధేయత కలిగి ప్రభు తండ్రి 12 నక్షత్రములు అపోస్తల బోధ సహవాసంలో నిత్యము ప్రభు తండ్రి ప్రార్థనలో తండ్రి రొట్టె విరుచుట్లో ఎడతెగక తండ్రి మానక మిమ్మల్ని స్తుతించే ధన్యత దాయిచ్చండి. నీతిని పరిశుద్ధతను కలిగి ఎల్లప్పుడూ మిమ్మల్ని కొనియాడే బిడ్డలుగా చేయమని, కష్టంలో నిష్ఠూరంలో, నిందలో, బాధల్లో, వేదనలో, ఆయా ఎన్నో రకాల తండ్రి నిట్టూర్పులలో ఉన్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది, సమాధానము దయచేసి ప్రార్థనలు ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకు తొలకరి వారి కార్యక్రమములను విరివిగా వీక్షించిన ప్రియబిడ్డలకు స్పాన్సర్ చేసిన కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించి కాపాడును గాక. Amen, amen, amen. May God bless you all. Praise the Lord.